Poor is not one who does not have money. Poor is one who does not have knowledge. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం చెప్పుకునే కథలోని క్యారెక్టర్ పూర్తిగా ఈ మాటలపైనే ఆధారపడి ఉంది. ఈ కథలోని క్యారెక్టర్ పేరు రాబర్ట్ కియోసకి. మనం సింపుల్గా రాబర్ట్ అని పిలుచుకుందాం. ఈయనకి ఇద్దరు తండ్రులు. ఒకరేమో జన్మనిచ్చిన తండ్రి. ఈయన్ని పూర్ డాడ్ అని పిలుస్తారు. ఈయనకి చదువులో ఎన్నో తెలివితేటలున్నాయి. పెద్ద చదువులు, మంచి ఉద్యోగం కూడా ఉంది. ఇంకొకరు తనని ధనవంతుడిగా మార్చిన తండ్రి. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మైక్ వాళ్ళ నాన్న. ఆయన్ని రిచ్ డాడ్ అని పిలిచేవారు. ఈయన ఒక స్కూల్ డ్రాప్అవుట్, కానీ డబ్బు గురించి ఎన్నో విషయాలు తెలిసినవాడు, ధనవంతుడు కూడా. పేద మధ్యతరగతి వారు ఎంత సంపాదించినప్పటికీ అలానే ఉండిపోవడం, ధనవంతులు ఇంకా ధనవంతులు అవ్వడానికి ఒకే ఒక కారణం ఫైనాన్షియల్ నాలెడ్జ్. స్కూల్స్లో మనకు కేవలం డబ్బు కోసం మనం ఎలా పనిచేయాలో చెప్తారు, కానీ డబ్బుతో మన కోసం ఎలా పని చేయించుకోవాలో చెప్పరు అని రిచ్ డాడ్ తరచూ అంటూ ఉండేవారు. మరి స్కూల్స్లో నేర్పనివి పేద మధ్యతరగతి వారు వాళ్ళ పిల్లలకి చెప్పని విషయాలను ధనికులు వాళ్ళ పిల్లలకి ఏం చెప్తున్నారు? ఒక 9 ఏళ్ల పిల్లాడికి డబ్బు ఎలా సంపాదించాలి అని కలిగిన కోరికకి తన రిచ్ డాడ్ నేర్పిన పాఠాల యొక్క ఫలితమే ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం. ఈ పుస్తకాన్ని రాసింది మన రాబర్ట్ కియోసకి. ఈ పుస్తకంలో రాబర్ట్ తనకి రిచ్ డాడ్ చెప్పిన విషయాలను మనకు చెప్తున్నారు. రిచ్ డాడ్ చెప్పిన ఆ పాఠాలను సరిగ్గా అర్థం చేసుకొని రాబర్ట్ మరియు అతని ఫ్రెండ్ మైక్ ఇద్దరు ధనవంతుల జాబితాలో చేరిపోయారు. ఇప్పుడు మనం కూడా రిచ్ డాడ్ వాళ్ళిద్దరికి ధనవంతులుగా మారడానికి ఎలాంటి విషయాలు చెప్పారో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. రిచ్ డాడ్ యొక్క పాఠాలు మనకు జీవితంలో ఎంతో మేలు చేసేలా ఉంటాయి. ఇక స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ. రాబర్ట్ మరియు మైక్ చదువుతున్న స్కూల్లో వారి ఫ్రెండ్స్ దగ్గర కొత్తవైన గేమ్ కిట్స్, కొత్త బేస్బాల్ గ్లౌస్, కొత్త సైకిల్స్ ఉండేసరికి తమతో పోలిస్తే రాబర్ట్ వారిని ధనవంతుల పిల్లలు అని అనుకునేవాడు. వాటిని తాను కూడా కొనుక్కోవడానికి రాబర్ట్ వెళ్ళి వాళ్ళ పూర్ డాడ్ని, నేను ధనవంతుని అవ్వాలంటే ఏం చేయాలో చెప్పగలరా అని అడిగితే వాళ్ళ పూర్ డాడ్ సింపుల్గా నీ బుర్రను ఉపయోగించు అని చెప్పారు. అదెలా అని అడిగితే ఆయనకు తెలీదు అన్నట్లుగా మళ్ళీ అదే సమాధానం ఇచ్చారు. ఇదే ప్రశ్నని రాబర్ట్ తన ఫ్రెండ్ మైక్తో కలిసి రిచ్ డాడ్ని అడిగితే ఆయన కూడా నీ బుర్రను ఉపయోగించు అని సమాధానం ఇచ్చారు. అదేలా అని అడిగితే నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, మీరు వాటిని అమలు చేస్తే ధనికులు నడిచే మార్గంలోకి అడుగు పెడతారు అని చెప్పారు. అయితే డబ్బు సంపాదించడానికి ఏం చేయాలి అని అడిగితే వెళ్ళి పని చేయండి అని చెప్పారు. ప్రతి వీకెండ్లో ఒకరోజు రిచ్ డాడ్ తనకు తెలిసిన స్టోర్లో గంటకి 10 సెంట్ల మనీతో వారిని పనిలో పెట్టాడు. వారు చేసే పనికి గంటకు కనీసం 30 సెంట్లైనా ఇవ్వాలి. ఆ 9 ఏళ్ల పిల్లాడికి కామిక్ బుక్స్ అంటే చాలా ఇష్టం. అలా 3 వారాల పనితో విసుగు చెంది తనకు వచ్చే డబ్బుతో ఏమాత్రం వాటిని కొనలేకపోతున్నా అని తన శాలరీ పెంచమని అడిగితే రిచ్ డాడ్ అప్పుడే తన మొదటి పాఠాన్ని వారికి నేర్పాడు. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు, డబ్బే వారి కోసం పనిచేస్తుంది అని చెప్పి వారికి ఇవ్వాల్సిన ఆ 10 సెంట్లు కూడా ఆపేసి పని చేయమని చెప్పారు. మేమేలా డబ్బు సంపాదించాలి అని అడిగితే మీ బుర్రను ఉపయోగించండి చాలు అని బదులిచ్చాడు. కానీ అది మేం చేయలేమన్నారు. ఆ మాటలు విన్న రిచ్ డాడ్ కోపంగా, ఆపండి, నేను అలా చేయలేను, నేను దాన్ని కొనలేను అన్న వెంటనే మీ బుర్ర పనిచేయడం మానేస్తుంది. దానికి బదులు నేను దాన్ని ఎలా కొనగలను అని ప్రశ్నించుకోగానే మీ బుర్ర పనిచేయడం మొదలు పెడుతుంది. ఈ ప్రపంచంలో కల్లా గొప్ప కంప్యూటర్ అదే. ఆలోచించకుండా నేను దాన్ని కొనలేను, అది చేయలేను అని అనుకోవడం ఆలోచించడానికి బద్ధకంగా ఉన్న వాళ్ళు చేసే పని. నువ్వు బుర్రతో పుట్టడమే అతి గొప్ప విషయం. 9 ఏళ్ల మీకైనా సరే అది పనిచేస్తుంది. దాన్ని వాడండి, అది పనిచేస్తుంది. అంతేకాని నా వల్ల కాదు అంటూ మీ బుర్రకు బూజు పట్టనీయకండి అని గట్టిగా బదులిచ్చాడు. రిచ్ డాడ్ చెప్పిన ఆ మాటలకి కొద్దిగా ఆసక్తి, ఆ 10 సెంట్లు కూడా రావని తెలిసి కొంచెం విసుగుతో మళ్ళీ స్టోర్లో వర్క్ చేయడానికి వెళ్ళారు. రిచ్ డాడ్ యొక్క అసలు ఉద్దేశం వారికి నిజంగా డబ్బు సంపాదించాలి అన్న కోరిక కలగజేసేందుకే ఆ 10 సెంట్లు కూడా ఇవ్వలేదు. లేదంటే ఆ 10 సెంట్లతో ఉంటూ అదీ కాకపోతే వాటిని పెంచమని అలానే ఉంటారు తప్ప వాళ్ళు బుర్రను ఉపయోగించరు. వారికి అలా ఖాళీగా పనిచేయడం వల్ల విసుగు చెంది ఆలోచించడానికి మాత్రమే పనిచేస్తున్నారు. 2వ వారంలో వారికి ఒక ఆలోచన తట్టింది. ఆ స్టోర్లోని ఒక భాగంలో ఇన్ని రోజులుగా చూడండి అప్పుడు చూశారు. అక్కడ ఉన్న పాత కామిక్ పుస్తకాలను
ఆ యజమాని పాడవేస్తున్నాడు. అయితే ఆ పాతవైన పుస్తకాలని తమకిమ్మని వాటన్నిటినీ తీసుకొని మైక్ ఇంట్లోని ఒక ఖాళీ రూమ్లో వాటితో ఒక లైబ్రరీగా మార్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అక్కడికి రమ్మని ఎంట్రీ ఫీ కింద అందరి దగ్గర 10 సెంట్లు కలెక్ట్ చేశారు. అయితే మార్కెట్లో ఒక్కో కామిక్ బుక్ ధర 20 సెంట్లు. ఇక్కడైతే 10 సెంట్లతో వీలైనన్ని కామిక్ స్టోరీస్ చదవచ్చని వారు కూడా వచ్చేవారు. ఆ లైబ్రరీకి వాళ్ళ చెల్లిని లైబ్రేరియన్గా పెట్టారు. అలా నెల గడిచేసరికి ప్రతి వారానికి $10 సంపాదించగలిగారు. అది కూడా వారు అక్కడ లేకుండా, ఏమీ చేయకుండా. రిచ్ డాడ్ చెప్పినట్లు నేను అది చేయలేను, దాన్ని కొనలేను అన్న మాటలు రానివ్వకుండా 9 ఏళ్ల బుర్రను ఉపయోగించారు. డబ్బు కోసం పని చేయకుండా ఆలోచిస్తే డబ్బుని ఎలా పొందవచ్చో అర్థం చేసుకున్నారు. నెంబర్ 2, ద రిచ్ నో దిస్. రోజులు గడుస్తున్న కొద్దీ రాబర్ట్ మరియు మైక్ వారికి తెలిసిన దారుల్లో పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. వారు తమకు కావాల్సిన కాస్ట్లీ బ్రాండ్ సైకిల్ కొని తాము కూడా వారి ఫ్రెండ్స్లా ధనవంతులుగా భావించుకున్నారు. ఇంతలో వాళ్ళకి సైకిల్ కన్నా పెద్దది కొనేంత ధనవంతులుగా మారాలి అన్న కోరిక కలిగింది. దానికోసం వారు ఇంకా ఎంత డబ్బు సంపాదించాలో తెలీదు. ఇదే ప్రశ్నని రిచ్ డాడ్ దగ్గరికి వెళ్ళి, మేము సైకిల్ కన్నా పెద్దది కొనాలంటే ఇంకా ఎంత డబ్బు సంపాదించాలి, అలాగే సైకిల్ కన్నా పెద్దది కొనేంత ధనవంతులుగా ఎలా మారాలి అని ప్రశ్న వేశారు. అందుకు రిచ్ డాడ్ నవ్వి వారికి అతి ముఖ్యమైన 2వ పాఠాన్ని మొదలుపెట్టారు. జీవితంలో ఎంత డబ్బు సంపాదించమన్నది కాదు, ఎంత డబ్బుని పొదుపు చేశారు అన్నదే అసలు విషయం. పైగా చాలామంది ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే అంత ఎక్కువ ఖర్చు పెడతారు. ధనవంతులు ఖర్చు పెట్టడానికి డబ్బు సంపాదించరు, సంపాదించిన డబ్బును ఖర్చు చేయరు, అసలు వారు డబ్బే సంపాదించరు. ఆ మాటలు విని రాబర్ట్ మరియు మైక్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేనప్పుడు వారు డబ్బు కోసం ఎందుకంత కష్టపడతారు, అసలు డబ్బే సంపాదించినప్పుడు వారు ధనవంతులు ఎలా అవుతారు అని రాబర్ట్ మరియు మైక్ ఇద్దరు అడిగారు. మీ ఇద్దరి ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉంది. నా సమాధానం అర్థం అవ్వాలంటే ముందుగా ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి ధనవంతులు మాత్రమే సరిగ్గా అర్థం చేసుకున్న 2 అతి ముఖ్యమైన విషయాలు చెప్పారు. రాబర్ట్ కూడా అదే చెప్తున్నారు. ఆ 2 విషయాల వల్లే ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. అయితే ఆ 2 విషయాలు, 1 బ్యాలెన్స్ షీట్ మరియు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, 2 క్యాష్ ఫ్లో. ఈ 2 అకౌంటింగ్ సబ్జెక్టువే అయినప్పటికీ 10 ఏళ్ల ఆ ఇద్దరు పిల్లలు అర్థం చేసుకొని ధనవంతుల మార్గంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఆ 10 ఏళ్ల పిల్లాడే మనకు సింపుల్గా అర్థమయ్యేలా బుక్లో చెప్పాడు. ముందుగా బ్యాలెన్స్ షీట్. ఇందులో 2 భాగాలు ఉంటాయి. ఒకటి అసెట్స్, మరొకటి లయబిలిటీస్. అసెట్స్ అంటే ఆస్తులు. మీరు కొన్న వస్తువు లేదంటే ప్రాపర్టీ మీకు డబ్బును తెచ్చి పెడితే దాన్ని ఆస్తిగా భావించాలి. ఉదాహరణకి హౌస్ రెంట్, గోల్డ్, షేర్స్, బిజినెస్ ఎక్సెట్రా లాంటివి ఆస్తులుగా చెప్పుకోవచ్చు. అలాగే లయబిలిటీస్ అంటే అప్పులు లేదంటే బరువు బాధ్యతలుగా చెప్పుకోవచ్చు. ఏ వస్తువులు ప్రాపర్టీ అయితే కొన్నాక తర్వాత కూడా అవి ఉండడానికి డబ్బు అవసరమో వాటిని లయబిలిటీస్గా భావించాలి. అంటే ఇవి కొనసాగడానికి మన నుండి డబ్బును తీసుకుంటాయి. ఉదాహరణకి లోన్ మరియు ఈఎంఐస్తో కొనే కార్, బైక్, హౌస్ ఎక్సెట్రా లాంటివి. ఇక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఇందులో కూడా 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఇన్కమ్, మరొకటి ఎక్స్పెన్స్. ఇన్కమ్ అంటే మనకు వచ్చే ఆదాయం, డబ్బు. మనకు వచ్చే ఇన్కమ్ జాబ్ శాలరీగా రావచ్చు లేదా ఇతర మార్గాల్లో డబ్బుగా రావచ్చు. ఎక్స్పెన్సెస్ అంటే మనం చేసే ఖర్చులు. ఫుడ్కి, డ్రెస్సెస్కి, ఎంటర్టైన్మెంట్కి మన డైలీ ఖర్చులన్నీ ఎక్స్పెన్సెస్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీ ఇద్దరు నేను చెప్పేది జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఇదే డబ్బు లేని వారిని కూడా ధనవంతులుగా, ధనికులను ఇంకా ధనవంతులుగా మారుస్తుంది. అదే క్యాష్ ఫ్లో. ఈ బ్యాలెన్స్ షీట్ మరియు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి మధ్య ఉన్న సంబంధమే ఈ క్యాష్ ఫ్లో. ముందుగా పేద మధ్యతరగతి వారి క్యాష్ ఫ్లోని గమనిస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. ఫ్రెండ్స్, మీకు కన్ఫ్యూషన్ రాకుండా ఉండడానికి ఈ సెకండ్ పాయింట్ నుండి మళ్ళీ చూడండి, లేదంటే ఇక్కడి నుండి మళ్ళీ చూడండి. ఇప్పుడు కనిపిస్తున్నది ఒక పేదవారి క్యాష్ ఫ్లో. వారికి జాబ్ చేస్తూ లేదా జాబ్ లేక ఉన్న దాంట్లో నుండి డబ్బు ఇన్కమ్ బాక్స్లోకి వచ్చి ఎక్స్పెన్సెస్ బాక్స్లో ఉన్న ట్యాక్స్, ఫుడ్, హౌస్ రెంట్, డ్రెస్, ఎంటర్టైన్మెంట్ నుండి బయటకు వెళ్తుంది. అక్కడికే ఆ క్యాష్ ఫ్లో ఆగిపోతుంది. మళ్ళీ మరొక నెల అయ్యాకే ఈ క్యాష్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక మధ్యతరగతి వారిది చూద్దాం. ఇక్కడ వారి క్యాష్ ఫ్లో జాబ్ నుండి శాలరీ రూపంలో ఇన్కమ్ బాక్స్లోకి వచ్చి
నేరుగా లయబిలిటీస్ బాక్స్లో ఉన్న అన్ని లోన్స్, ఈఎంఐస్, క్రెడిట్ కార్డ్, మార్ట్గేజెస్ మీద నుండి వెళ్తూ మిగిలిన మనీ క్యాష్లో ఎక్స్పెన్సెస్ బాక్స్లో ఉన్న డ్రెస్, ఫుడ్, ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ మీదుగా వెళ్ళి ఆగిపోతుంది. ఇలా ప్రతీ నెల ఈ క్యాష్ ఫ్లో ఇలానే కొనసాగుతుంది. ఈ పేద మధ్యతరగతి వారి క్యాష్ ఫ్లో మొత్తంగా వారు చేసే పనిపైనే ఆధారపడి ఉంటుంది. మనం దీన్ని జాబ్ క్యాష్ ఫ్లో అనుకుందాం. వారికి జాబ్ లేకపోతే ఏదీ ముందుకు కదలదు. ఒకసారి ధనవంతుల క్యాష్ ఫ్లో చూద్దాం. ఈ ధనికుల క్యాష్ ఫ్లో స్టార్ట్ అయ్యేది జాబ్ నుండి కాదు. అది అసెట్స్ బాక్స్లో ఉన్న స్టాక్స్, బాండ్స్, ప్యాసివ్ ఇన్కమ్ అఫిలియేట్ నెట్వర్క్, బిజినెస్, హౌస్ రెంట్స్ ఇలా మరెన్నో ఆస్తుల మీద నుండి ఇన్కమ్ బాక్స్లోకి వెళ్తుంది. వారు ప్రతి నెల వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ క్యాష్లో నిరంతరం రిపీట్ అవుతూనే ఉంటుంది. అది కూడా వారు ఏమీ చేయకుండా. మనం దీన్ని అసెట్ క్యాష్ ఫ్లో అనుకుందాం. రాబర్ట్ మరియు మైక్ ఈ ధనికుల క్యాష్ ఫ్లోని చూపిస్తూ, మాకు వారిలా ముందు నుండే అసెట్స్ లేవు కాబట్టి మేము కూడా అందరిలా నిరంతరం కష్టపడాలా అని ప్రశ్న వేశారు. అందుకు రిచ్ డాడ్ ఈ విషయాలు చెప్పారు. మన పాకెట్లోకి వచ్చే ప్రతి ఒక్క రూపాయికి మనల్ని ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది. మనకు వచ్చే డబ్బు జాబ్ నుండి అయినా అసెట్స్ నుండి అయినా మన పాకెట్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ ధనవంతులు అలా పాకెట్లోకి వచ్చి వెళ్ళే డబ్బు యొక్క దిశను మార్చుతారు. ఎప్పుడైతే డబ్బు యొక్క దిశను సరిగ్గా మార్చుతామో అప్పుడు డబ్బే డబ్బును సంపాదిస్తుంది. ఒకసారి ధనికుల క్యాష్ ఫ్లోని పేద మధ్యతరగతి వారితో పోలిస్తే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ధనవంతులు తమ ఇన్కమ్ బాక్స్లోకి వచ్చిన క్యాష్ ఫ్లోని లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్ బాక్స్లోకి వెళ్ళనివ్వకుండా మొదటగా నేరుగా అసెట్స్ బాక్స్లోకి పంపిస్తారు. వారికి కావాల్సిన అసెట్స్ని డెవలప్ చేస్తారు. ఆ తర్వాత ఏదైనా ఉంటే దాన్ని లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్ బాక్స్ వైపుగా పంపిస్తారు. మీరు అనుకున్నట్లు ప్రతి ధనికుల దగ్గర ముందు నుండే ఆస్తులు లేవు. వారు మొదట్లో జాబ్ చేశారు, ఇతర మార్గాల్లో కూడా డబ్బు సంపాదించారు. అలా జాబ్ నుండి, వేరే మార్గాల నుండి ఇన్కమ్ బాక్స్లోకి వచ్చిన క్యాష్ ఫ్లోని పేద మధ్యతరగతి వారిలా అనవసర ఖర్చుల కోసం ఎక్స్పెన్సెస్, లయబిలిటీస్ బాక్సెస్ మీదుగా కాకుండా నేరుగా అసెట్స్ బాక్స్లోకి క్యాష్ ఫ్లోని పంపిస్తారు. ఆ తర్వాత మాత్రమే మిగిలిన క్యాష్ ఫ్లోని లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్ బాక్స్లోకి పంపిస్తారు. అలా మొదటగా అసెట్స్ బాక్స్లోకి క్యాష్ ఫ్లో రావడం వల్ల ఇక అసెట్స్ నుండి మరొక క్యాష్ ఫ్లో రావడం మొదలవుతుంది. అది కూడా నేరుగా ఇన్కమ్ బాక్స్లోకి వెళ్తుంది. అలా ఇన్కమ్ బాక్స్లోకి వచ్చిన జాబ్ శాలరీ క్యాష్ ఫ్లో మరియు అసెట్స్ క్యాష్ ఫ్లో మళ్ళీ అసెట్స్ బాక్స్లోకి వెళ్ళి మరింత క్యాష్ ఫ్లోని క్రియేట్ చేస్తాయి. ఇలా ధనవంతులు ముందుగా అసెట్స్ని పెంచి ఆ తర్వాత ఖర్చు పెడతారు. కానీ పేద మధ్యతరగతి వారు ధనవంతులుగా కనిపించాలని అనవసర ఖర్చులకు, వినోదాలకు ఖర్చు పెడతారు. వారు ఖరీదైనవి తమకు ఆస్తులు అని భావించి అప్పులను కొంటారు. అలా కొన్నవి కొనసాగడానికి వారి నుండి డబ్బులు తీసుకుంటాయి. ధనవంతులు ఇలా అసెట్స్ బాక్స్ని నింపడం వల్ల డబ్బే డబ్బును సంపాదిస్తుంది. అది కూడా వారు ఏ పని చేయకుండానే నిరంతరం డబ్బు పెరుగుతూనే ఉంటుంది. మీరు ముందు నుండి చూస్తున్న ధనికుల యొక్క అసెట్స్ క్యాష్ ఫ్లో ఇది. కానీ నిజానికి అలా అసెట్స్ క్యాష్ ఫ్లోకి ముందు ఆ ధనికులది కూడా అందరిలా జాబ్ క్యాష్ ఫ్లోనే. కానీ వారు ఆ జాబ్ క్యాష్ ఫ్లోని సరైన దారిలో మళ్లించి అసెట్ క్యాష్ ఫ్లోగా మార్చారు. రాబర్ట్ మరియు మైక్కి రిచ్ డాడ్ చెప్పిన మాటల్లో ధనవంతులు డబ్బును ఖర్చు చేయరు, అసలు వారు డబ్బే సంపాదించరు అనే మాటల్లోని అంతరార్థం వారు ఆస్తులని కొంటారని ఇప్పుడు అర్థమైంది. ముందు నుండి ఆస్తులు లేని ఎవరైనా సరే ధనవంతులు అవ్వగలరని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అప్పుడే వారికి మరొక ప్రశ్న తట్టింది. దీన్ని వేగవంతం చేయడానికి ఏదైనా మార్గం ఉందా అని రిచ్ డాడ్ని అడిగారు. అందుకు రిచ్ డాడ్, దానికి కూడా మార్గం ఉంది, అదే ఆర్థిక పరిజ్ఞానం. నెంబర్ 3, ఫైనాన్షియల్ నాలెడ్జ్. మీ ఇద్దరు మొదటగా లైబ్రరీని స్థాపించినప్పుడు మీరు కేవలం మీకు ఉన్న జ్ఞానంతోనే ఆలోచించారు. ధనవంతులయ్యే మార్గాన్ని వేగవంతం చేయడానికి మీ జ్ఞానంతో పాటుగా మీకు ఇతర బయట జ్ఞానం కూడా కావాలి. అది మీకు ఎన్నో బుక్స్ ద్వారా, ఎన్నో సెమినార్స్ ద్వారా, ఎన్నో వర్క్షాప్స్ ద్వారా, మరెన్నో ఇంటర్నెట్ సదుపాయాలు లభిస్తుంది. మీరు ఆర్థిక జ్ఞానం సంపాదించడానికి పెద్ద చదువులు అవసరం లేదు. నేర్చుకోవాలనే కాసింత ఉత్సాహం సరిపోతుంది. ఎందుకంటే మీకు తోడుగా మీ బుర్ర ఉంది. ఇలా కొత్తగా నేర్చుకున్న జ్ఞానం తోడయ్యి మీరు మరింత విశాలంగా ఆలోచించగలుగుతారు.
ఇలా మీకు మీరు కొత్త విషయాలు తెలుసుకోవడం, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడమే అసలైన అసెట్ ఇన్వెస్ట్మెంట్ అని అర్థం చేసుకోవాలి. ధనవంతుల యొక్క క్యాష్ ఫ్లో అసెట్స్ బాక్స్లోకి వెళ్ళి అన్నిటికన్నా ముందుగా వారిని వారు ఇంప్రూవ్ చేసుకోవడం మీదుగానే వెళ్తుంది. వారు ఒకటి నేర్చుకోవడం, వారిని వారు ఇంప్రూవ్ చేసుకోవడం లాంటి వాటిని అసెట్స్ బాక్స్లో ఉన్న అన్నిటికన్నా మొదటి స్థానంలో ఉంచుతారు. అప్పుడే వారు అసెట్స్ బాక్స్ని మరింత పెద్దది చేయగలుగుతారు. రిచ్ డాడ్ చెప్పిన విషయాలతో తాము కూడా ధనవంతులు అవ్వగలమని తెలుసుకొని ఆస్తులు లేకుండా ఇన్కమ్ బాక్స్లోకి వచ్చిన క్యాష్ ఫ్లోని సరైన దిశలో మార్చి ధనవంతుల జాబితాలో చేరిపోయారు. రిచ్ డాడ్ మరీ ముఖ్యమని చెప్పిన ఆర్థిక జ్ఞానం కోసం రాబర్ట్ ఎన్నో విషయాలను ఉచితంగా, అవసరమైనప్పుడు వేలు లక్షలు ఖర్చు పెట్టి మరీ వర్క్షాప్స్లో కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు. అలా తెలుసుకున్న విషయాలతో కొన్నిసార్లు ఆయన చేతిలో ఒక్క పైసా లేకుండా కూడా లక్షలు సంపాదించారు. అది కూడా ఎలాంటి పనులు చేయకుండా 3 నుండి 5 గంటల సమయంలోనే. అందుకు కారణం తాను నేర్చుకున్న ఎన్నో విషయాల వల్లే అని ఆ విషయాల గురించి బుక్లో చెప్పారు. వీలైతే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ చదవండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే మీకున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఆ బుక్లో మరియు ఆయన రాసిన అన్ని బుక్స్లో ఉన్నాయి. రాబర్ట్ కూడా అందరిలా ఒక మధ్యతరగతికి చెందినవారు. ఎటువంటి ఆస్తులు లేవు. కానీ రిచ్ డాడ్ చెప్పిన ఈ 3 పాఠాలతో పాటు ఆయన చెప్పిన మరెన్నో పాఠాలు అమలు చేసి ధనవంతులయ్యారు. ఆ మిగతా పాఠాలు ఈ బుక్లో మరియు రాబర్ట్ రాసిన మిగతా పుస్తకాల్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని వీలైనంత వరకు మళ్ళీ చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ వీడియోలో ఇంతే. తిరిగి మరొక స్టఫ్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్. ఓపికతో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.